ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము. నౌ ఐ నో దట్ యు ఫియర్ గాడ్. జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 12. ఈ రోజుకు గాను దయగల మన దేవుడు, కృపగలిగిన మన ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి భయపడువారు, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన్ను ఆశ్రయించువారు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ లోకములో అనేకులు దేవుని యొక్క మేలు పొందినప్పుడు ఒక రీతిగా, పొందనప్పుడు మరొక రీతిగా ప్రవర్తిస్తుంటారు. అంటే అవసరం ఉన్నప్పుడు దేవుని సహాయం కావాల్సి వచ్చినప్పుడు నీవు తప్ప నాకెవరు దిక్కులేరయ్యా అని ప్రార్థిస్తారు. తరువాత దేవునితో అవసరం తీరిపోయాక దేవుడే లేడు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఈరోజు మనకు ఇవ్వబడిన ఈ లేఖన భాగమును మనం ఒక్కసారి పరిశీలించగలిగితే ఈ మాటలను స్వయాన దేవుడే అబ్రహాముతో చెప్తున్నట్లుగా మనము గ్రహించవచ్చు. ఇందువలన నీవు నాకు భయపడుతున్నావు అని దేవునికి అబ్రహాము గురించి తెలిసింది. ఏ విషయాన్ని బట్టి దేవుడు ఈ మాట అన్నాడు? దేవునికి ఒక గొర్రెనో ఒక కోడెనో బలిగా అర్పించినందుకు ఈ మాట అన్నాడా? లేదా తన ఆస్తి తన ధనము దేవుని పాదాల చెంత పెట్టినందున దేవుడు సంతోషించి ఈ మాట అన్నాడా? లేదండి. అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకు దేవుడు అబ్రహాముతో ఈ మాట అంటున్నాడు, అబ్రహాము, ఈ సంఘటనను బట్టి నీవు నాకు భయపడువాడవని నాకు తెలిసింది అని. ఆలోచించండి, అబ్రహాముకు సంతానము లేదు, ముసలి ప్రాయానికి వచ్చి పిల్లలను కనే యోగము రాలేదు. ఇది ఇంకా ఎన్నడూ జరగదు. ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే అది ఇంపాసిబుల్. ఏ డాక్టర్ కూడా నేను ఏదో ఒక విధంగా మీకు పిల్లలను కలిగేలాగా చేస్తానని భరోసా ఇవ్వలేదు. కానీ ఆ సమయములో దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు, నీవు ఒక కుమారుణ్ణి కంటావు అని. ఈరోజున ఈ సందర్భములో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు నీ ఎదుట ఈరోజు అసాధ్యమైనదిగా ఏదైనా కనబడుతుందా? నీవు సాధించలేనిదిగా, నీవు జయించలేనిదిగా, నీవు చేరలేనిదిగా నీ కనులకు ఏదైనా ఉందా? అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు దానిని సాధ్యము చేస్తాను అని. అది నీకున్న అనారోగ్యమైన, నీ యొక్క అప్పుల సమస్య అయినా, నీ యొక్క కుటుంబ పరిస్థితులైనా ఏవైనా కానీ నీకు అనుకూలముగా దేవుడు మారుస్తాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు అని లేఖనములు సెలవిస్తున్నాయి కదా. అదే విధముగా అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము నెరవేరింది. ఇస్సాకు జన్మించాడు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణి. ఎంతో ప్రేమని భార్యాభర్తలు ఇద్దరు తమ కుమారుడి పైన కలిగి ఉన్నారు. ఆ సమయములోనే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నీవు ప్రేమిస్తున్న ఒక్కగానొక్క నీ కుమారుడైన ఇస్సాకును దహన బలిగా అర్పించాలి అని. ఈరోజు నా దేవుడు అదే విధమైన క్వశ్చన్ నీకు వేస్తే ఏం చేస్తావు? నీవు సిద్ధంగా ఉంటావా? ఇవ్వడానికి ఇష్టపడతావా? కొందరు అనుకుంటారు, దేవుడిచ్చిన జాబు బిజినెస్లో నుండే కొంత దేవునికి ఇవ్వడానికి 10 సార్లు ఆలోచిస్తారు. ఇంకా కుమారుని ఇవ్వమంటే మేమెలా ఇస్తామండి అని అంటారు. కానీ అబ్రహాము ఆ మాట విన్న వెంటనే, అనగా మరుసటి రోజే ఇస్సాకును దహన బలిగా ఇవ్వడానికి వెళ్ళాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు దేవుడు మనల్ని శోధిస్తాడు. అబ్రహామును దేవుడు పరిశోధించెను అని వ్రాయబడి ఉన్నట్లుగా మనల్ని కూడా పరిశోధిస్తాడు. నీకు ఇష్టమైనదేదో, నీవు కావాలనుకున్నదేదో దానినే దేవుడు అడుగుతాడు. కొంతమందికి డబ్బు సంపాదన అంటే ఇష్టం, మరి కొంతమంది కుటుంబం అంటే ఇష్టం, ఉద్యోగము, వ్యాపారము, కొంతమందికి విచిత్రంగా వారి యొక్క
వాహనాలంటే ఇష్టం, అప్పుడే అంతా మంచిగా సాగుతుంది అనుకునే సమయంలో దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. నేను ఇష్టమా లేదా వారికి కలిగి ఉన్న ఈ లోక సంబంధమైనవి ఇష్టమా అని. ఆ సమయంలోనే మనము దేవుని కొరకు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ సమయంలోనే మన విశ్వాసము, మన భక్తికి మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాము అనే విషయము ఆయనకు అర్థమవుతుంది. అబ్రహాము సరైన నిర్ణయం తీసుకున్నాడు. నాకు కుమారుణ్ణి ఇచ్చింది దేవుడే గనుక ఆయన చెప్పినట్లే నేను చేస్తాను అని అనుకున్నాడు. ఆ టెస్ట్లో గెలిచాడు. మరి గెలిచిన వారికి బహుమతి ఉంటుంది కదండి. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఒక్కగానొక్క కుమారుణ్ణి వెనక్కి తీయలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణుల వలె నీ సంతానము విస్తరింపజేసేదను అని. ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని మాటను వినే వ్యక్తివిగా, ఆయనకు భయపడే వ్యక్తివిగా ఉంటే నీవు కూడా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములు పొందుకోగలుగుతావు. ఒక్క ఆశీర్వాదము, ఒక్క మేలు వచ్చింది కదా అని అక్కడితో దేవుణ్ణి విడిచిపెడితే ముందున్న ఆశీర్వాదాలన్నీ నీవు కోల్పోతావు. నిన్ను దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆయన మాట విని ఆయనకు విధేయత చూపు. అందును బట్టి నీవు నీ జీవితంలో ఇంకా గొప్ప గొప్ప మేలులను చూడగలుగుతావు, ఆనందించగలుగుతావు. దేవునికి భయపడే వ్యక్తివిగా ఉండు, నీవు ఇంకా దీవింపబడతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతివైన మా తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు తండ్రి, బలవంతుడవు దేవుడవయ్యా, నీకు సాటి అయిన వారు ఎవ్వరు లేరు ప్రభువా. నీకు వందనములు అయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, అబ్రహామును బట్టి తండ్రి అయా మేము తండ్రి అయా అనేక జనములు ఆశీర్వదింపబడు లాగున అయా మీరు తండ్రి చూపిన కృపను బట్టి వందనములు తండ్రి. అవును దేవా, మీకు భయపడు వారిగా మేము ఉండాలని అయా మీరు మా జీవితంలో అద్భుతాలను జరిగించగల దేవుడవని, అసాధ్యమైనది ఏది కూడా తండ్రి మీకు లేదని అయా మాకు ఎటువంటి కుటుంబ పరిస్థితులైనా, ఎటువంటి అప్పుల సమస్యలైనా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా వాటిని అన్నిటినీ మాకు అనుకూలముగా మారుస్తారని అయా నమ్మదగిన దేవుడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు, ఆదరించినందుకు, ధైర్యపరిచినందుకు వందనములు ప్రభువా. అవును దేవా, ఎందరైతే బిడ్డలు ప్రభ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, అయా వేసారిపోయిన స్థితిలో ప్రభువా, జీవితం పైన విరక్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నారు నా ప్రభ. అయా వారి యొక్క తండ్రి ఆశను చిగురించే ఆశగా చేయండి నా ప్రభ. అయా మోడుబారిన జీవితాలను బాగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా అప్పుల సమస్యలను యేసు నామములో కొట్టివేయండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి నా ప్రభ. అయా కుటుంబ సమస్యల నుండి తండ్రి విడుదల దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే తీసివేయండి అయ్యా. ప్రేమ కలిగిన కుటుంబంగా కుటుంబాన్ని నిలవబెట్టండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా బిడ్డల ఉద్యోగాల విషయంలో తండ్రి మీకు మొరపెట్టుచుండగా సహాయం దయచేయండి అయా. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి ప్రభా. అయా రోగశయ్యపై అయా నిన్ను ఆదరిస్తానని వాగ్దానము చేశారు ప్రభా. రోగము కలగగా నీవే స్వస్థపరుస్తా అంటున్నావు ప్రభా. ప్రతి బిడ్డకు వచ్చిన రోగము నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతుండగా తండ్రి మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయలుపాటు చేయమని వేడుకుంటున్నాం. యవన బిడ్డలకు తోడుగా ఉండండి అయా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన వయసులో ప్రభా మరి పాపమునకు అట్రాక్ట్ అయిపోయి అయా మీ యొక్క చెయ్యిని విడిచే బిడ్డలుగా తండ్రి ఆ బిడ్డలను ఉంచకుండా ప్రభా నిత్యము మీ యొక్క మార్గములో అయా మీ యొక్క వాక్యములో బిడ్డలను స్థిరపరచమని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయా. మీకు మొరపెడితే తండ్రి తక్షణమే మా మొర వినే దేవుడవు అయా. మమ్మల్ని ఆదుకునే ఆశ్రయ దుర్గము నీవే ప్రభా. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా బిజినెస్లో నష్టపోయి ఉన్నారో ప్రభా తగిన ప్రతిఫలమును వారికి మీరు దయచేయండి. నష్టాన్ని ఆశీర్వాదకరముగా మార్చమని వేడుకుంటున్నాము. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు నా ప్రభా గర్భఫలము లేక బాధపడుతున్నారో యేసు నామములో వారికి గర్భఫలమును దయచేయండి. గర్భిణీ స్త్రీలను, తల్లి బిడ్డలను దీవించండి అయ్యా. వారికి క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి. కావాల్సిన బ్లడ్ని
సమకూర్చమని వేడుకుంటున్నాము. అయా మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులకు మీరు తోడుగా ఉండండి, వారి యొక్క కుటుంబాలను దీవించండి. అయా వారి యొక్క సంఘ పరిచర్యనంతటిని తండ్రి అయా మీ యొక్క ఆత్మతో నింపి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాలు మీరు సృష్టించిన ఈ సృష్టినంతటిని బట్టి అయా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ తండ్రి మీ యొక్క తండ్రి కాపుదలలో భద్రపరచబడి మీ యొక్క నిత్య రాజ్యంలో చేర్చుకున్నట్లు తండ్రి మీ వాక్యము చేత వారిని అందరినీ కూడా స్థిరపరచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును స్థిరపరచునుగాక.